దేవుని పరిశుద్ధ ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి దిన ధ్యానం కొరకు హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం. ప్రవక్త అయినటువంటి హబక్కూకు దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ ప్రార్థనకు జవాబు కొరకు కనిపెడుతూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడు జవాబిస్తాడా అని అతను ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడనంటే, నేను యోధా జనాంగానికి ఒక కావలి వానిలాగా ఉన్నాను, ఇది నాకు దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప బాధ్యత అని భావిస్తున్నాడు. యెషయా ప్రవక్త కూడా 21:8 నేను కావలి వానిని అంటాడు. యెహెజ్కేలు కూడా 3వ అధ్యాయము 17వ వచనంలో కూడా నేను కావలి వానిని అంటాడు. అంటే దేవుడు ఏ సంఘాన్ని లేకపోతే ఏ దేశాన్ని వారికి అప్పగించాడో, ఏ ప్రజలను వారికి అప్పగించాడో, వారు ఆ సంఘానికి లేకపోతే ఆ దేశానికి ఆ ప్రాంతానికి కావలి వారు లాంటి వారు. దైవజనుడు సంఘానికి ఒక కావలివాడు. ఎందుకు అనంటే, తోడేళ్లు వస్తాయి, భయంకరమైనటువంటి అబద్ధ ప్రవక్తలు వస్తారు కనుక వారి దగ్గర నుంచి తప్పించడానికి, వారి బారిన ఈ అప్పగించబడిన వారు పడిపోకుండా ఉండటానికి కావలివాడుగా ఉండాల్సి ఉంది. దేవుడు ఆదాముతో ఇలా సెలవిస్తాడు, ఆదాము సేద్యం చేయటానికి కాపాడటానికి ఏదేను తోటను అప్పగించాను అని. ఏదేను తోట అనగా సంఘానికి సాదృశ్యమై ఉంది. అంటే దేవుడు సంఘ సేవకుడిని, సంఘ కాపరిని ఒక కావలివానిగా భావిస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంఘంలో చాలా మంది రకరకాల బోధలు చేసి ఆధ్యాత్మికమైన జీవితాన్ని చెడగొట్టేవారు నేటి దినాల్లో మరీ ఎక్కువైపోతున్నారు. అందుకే నేను కావలి వానిలాగా యోధా ప్రజలందరినీ కాపాడుతున్నాను, వాళ్ళందరి బాధ్యత నాదే కదా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి, ఏ విషయాన్నైతే దేవునికి అప్పగించాడో దాని కొరకు జవాబును పొందుటకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అతను అనుకున్నట్లుగానే దేవుడు అతనికి జవాబు ఇచ్చేశాడు. అందుకే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీకే దర్శనాన్ని అయితే నేను చెప్పానో, చూపించానో, ఆ దర్శన విషయం త్వరలోనే నెరవేర్చబడబోతుంది అన్నాడు. అది ఏంటి అనంటే, బబులోను వారిపై రానున్న దేవుని తీర్పు. బబులోను వారిపై రానున్న ఒక తీర్పు గురించి అతనికి దర్శనం కలిగింది. ఆ దర్శనం త్వరగా నెరవేర్చబడబోతుందని అతను నమ్మాడు. ప్రభు కూడా ఆ మాటే మాట్లాడుతున్నాడు. బబులోను మొత్తానికి ప్రతినిధిగా ఉన్నటువంటి బబులోను రాజు లేదా రాజ్యాన్ని వ్యక్తిగతంగా భావించి మాట్లాడడం ఇక్కడ జరుగుతుంది. అందుకే అంటున్నాడు, ఇదిగో విను అంటున్నాడు. వాడు గర్వహృదయంతో ఉన్నాడని, నిజాయితీ గలవాడుగా లేడు అని, నిర్దోషత్వం నమ్మకం వల్లనే కలుగుతుందని, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడని చెప్తున్నాడు ప్రభువారు. అంటున్నాడు, ఏదైతే దర్శనం అయితే ఉందో ఆ దర్శనము త్వరగా నెరవేర్చబడటానికి సమస్తమును కూడా ఆతృత పడుతుంది, తప్పకుండా నెరవేర్చబడుతుంది అన్నారు. ప్రభు వాగ్దానం కనుక నీకు చేస్తే ఆ వాగ్దానం తప్పకుండా నెరవేర్చబడుతుంది. దేవుడు ఒకవేళ దర్శించి ఏదైనా నీకు మాటిస్తే తప్పకుండా అది జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా 31st నైట్ కానీ జనవరి 1 కానీ వాగ్దానం తీసుకుంటారు. ఆ వాగ్దానం ఒకవేళ 7వ నెల వచ్చేసింది కదా, ఈ 6 నెలల్లో నెరవేరలేదు అని మీరు భావించవద్దు. ఎందుకంటే ప్రభు వాక్యం చెప్తున్న మాట, ఆయన మాట తప్పేవాడు కాదు. నీకు ఏ వాగ్దానం అయితే చేశాడో తప్పకుండా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఆయన వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా దానిని నెరవేరుస్తాడు. అందుకే మనం దేవుని పట్ల భయము భక్తి కలిగి విశ్వాసంతో ఉండవలసిన వారుగా ఉన్నాం. బబులోనులో క్రీస్తు పూర్వం 539లో పతనమైపోయిన పరిస్థితి మనం గమనించగలుగుతాం.
దేవుడు తన ప్రవక్తకు తెలియచేసినటువంటి వాక్కు దాదాపుగా 65 సంవత్సరాలకు ఆ విషయం నెరవేర్చబడింది. రాజ్యాలు లేవడం, కూలిపోవడం అనేది దేవుని యొక్క దృష్టిలో అది చాలా కొద్ది కాలం. ప్రవక్త ద్వారా తెలియచేశాడు బబులోనుకు ఘోరమైన పతనము రాబోతుందని. ఎందుకంటే యోధా ప్రజలను నాశనం చేశారు. గడిచిన అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే యోధా వారి మీదకు దేవుడే పంపించాడు అని రాయబడింది. అయినా సరే యోధా వారి మీదకు వెళ్ళిన ఈ బబులోను వారికి దేవుడు పతనాన్ని ఇచ్చాడు. అసూరు రాజ్యం లాంటి బలమైనటువంటి రాజ్యాన్ని జయించిన ఈ బబులోను కూడా తర్వాత కాలంలో పతనమైపోయింది. అందుకే లోకంలో సామెత ఉంది, తాడిని తన్నేవాడికి ఆడి తలదన్నేవాడు కూడా ఉంటాడని. ఈరోజు నువ్వు జయించేనని విర్రవీగుతున్నావు, ఎదుటోడు ఓడిపోయాడు అని అనుకుంటున్నావు. వాడు ఓటమి నీ జీవితానికి జయము ఈ రోజే, కానీ మరొకసారి అతను జయించే అవకాశం ఉంది. అందుకనే ఎప్పుడు కూడా దేని విషయంలో జయించినా, ఉన్నత స్థానానికి వెళ్ళినా, సమృద్ధి కలిగి ఉన్నా, ఏదైతే పొందుకొని ఉన్నావో దాన్ని బట్టి ఎప్పుడు గర్వపడకు, విర్రవేగొద్దు. ఎందుకంటే ఈ రోజు నీవు గెలవచ్చు, రేపు మరలా నీకు పతనము రావచ్చు. అందుకని ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండాలి. సముద్రం చూడండి, అది ఒడ్డున మాత్రమే అలలుంటాయి. కొంచెం దూరంగా గనక మనం చూస్తే అక్కడ ప్రశాంతంగా ఉంటాయి. ఎంత ప్రశాంతత అంటే ఎంత కనుచూపు మేర కనిపించినా అంత కూడా ప్రశాంతంగా ఉంటాయి. చాలా మంది ఒడ్డునున్న వారిలాగా అత్తమాటికి ఉలికి పడుతూ ఉంటారు, ఎగసి పడుతూ ఉంటారు. నువ్వు ఒడ్డునున్నావు, నువ్వు లోపలికి వెళ్తే ప్రశాంతంగా ఉంటావు. ఈ చిన్న చిన్న కొసమెరుపులను చూసే మురిసిపోతున్నావు. ఈ చిన్న చిన్న అవకాశాలను బట్టే ఏదో రెచ్చిపోతుంటావు. కొంచెం ఉన్న సొమ్మును బట్టే ఎక్స్ట్రాలకు వెళ్ళిపోతూ ఉంటావు. ఈ కొద్దిపాటి దానితోనే నువ్వు ఆనందించాలనుకున్నావు, కానీ దేవుడు నీకు ఇవ్వబోయే ఆ సమృద్ధిని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ప్రియ దేవుని ప్రజలరా, ఈ మాటలు వింటున్న వారులారా, దేవుడు తప్పకుండా తన కార్యాన్ని జరిగిస్తాడు అనేది జ్ఞాపకం చేసుకోండి. నీతిమంతుడట విశ్వాసం మూలంగా జీవిస్తాడు. అనేక పరిస్థితులు నీ జీవితంలో వేదనగా, దుఃఖముగా రావచ్చు, ఉండొచ్చు, కానీ వాటన్నిటిలోండి దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. ఎప్పుడు నువ్వు నీతివంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే. ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు. కొంతమందికి శ్రమ కలగబోతుంది అన్నాడు. ఆ విషయాలు ఏంటో చూద్దాం. 6వ వచనంలో ఈ మాట కనబడుతుంది. తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి ఎవరైతే పొందుతారో వారికి శ్రమ కలుగుతుంది అని. నీది కాని దాన్ని నీ సొంతం చేసుకొని నువ్వు అభివృద్ధి పొందినా ఖచ్చితంగా నీకు శ్రమే కలుగుతుంది. తాకట్టు సొమ్ముకు విస్తారమైనటువంటి ధనాన్ని గనక సమకూర్చుకుంటే, వస్తువులు తాకట్టెట్టో సంథింగ్ ఏదో జరిగో నువ్వు ఎక్కువ డబ్బులు సంపాదిస్తేనట అది కూడా నీకు శ్రమేనట. నువ్వు అనుకుంటావు డబ్బులు బాగానే ఉన్నాయి, బాగానే సంపాదించుకుంటున్నాను అని నువ్వు అనుకుంటావు. ప్రజలు కూడా తెలిసిపోతుంది, వాళ్ళట తాకట్టు సొమ్ముతో బ్రతుకుతున్నాడు, వడ్డీ సొమ్ముతో బ్రతుకుతున్నాడు అని నీకు ఒక ముద్ర వేసేస్తారట. కనుక అలాంటి దానికి ఎప్పుడు వెళ్ళిపోవద్దు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. 9వ వచనంలో అన్యాయంగా సంపాదించినది నీకు శ్రమ తీసుకొస్తుంది అని. నువ్వు ఒకవేళ అన్యాయంగా ఏదైనా సంపాదిస్తే ఈరోజు నీకు సంతోషమే కలగొచ్చు, దానివల్ల ప్రయోజనమే ఉండొచ్చు, కానీ తప్పకుండా ఒక రోజున నీకు శ్రమ కలుగుతుంది. అందుకే అన్యాయంగా ఒక్క రూపాయి కూడా మనం తీసుకోవద్దు, సంపాదించవద్దు. జక్కయ్య అన్యాయంగా సంపాదించాడు. అతను ఏమంటున్నాడనంటే, యేసు ప్రభు వచ్చిన తర్వాత నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో
వారికి నాలుగింతలు చెల్లిస్తానని. ఈ రోజు నువ్వు రూపాయి అన్యాయంగా తీసుకుని ఉంటావు గాని దేవుడు నిన్ను నాలుగింతలు లెక్క లాగేస్తాడు. జాగ్రత్త. ఎప్పుడు కూడా ఇతరుల సొమ్మును మనం ఆశపడొద్దు. అన్యాయంగా దానిని తీసుకోవద్దు. న్యాయబద్ధంగా బ్రతుకు. అన్యాయం, మోసం ఖచ్చితంగా ఏదో ఒక రోజున నీకు చూపిస్తది. ఈ రోజు బాగానే ఉంటావు. ఖచ్చితంగా ఏదో రోజు అది నీకు జరుగుతది. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి చీటీ డబ్బులు ఇస్తా ఉండేవాడు మా నాన్నగారికి. అతను ఒకరోజు గొడవాడడం నేను విన్నాను. ఏంటి గొడవ అంటే, ఇంకా అప్పు తీరలేదండి కట్టాలి అన్నాడు. అప్పటికే మా నాన్నగారు చాలా నెలబట్టి అతనికి డబ్బులు కడుతున్నాడు. ఆ రోజు నేను విన్న మాట ఏంటంటే, ఎంతకాలం కట్టాలి బాబు? ఎంతకాలం కట్టాలి? కట్టింది కట్టినట్టే పోతూ ఉంది. వడ్డీ వడ్డీ అంటున్నావు, ఇంకా అసలు అలాగ ఉండిపోయింది అంటున్నావు. ఒకసారి లెక్కలు చెప్పు అని గట్టిగా అడిగితే, చెప్తారేటండి అని ఏవో మాట్లాడాడు. మాట్లాడితే అన్నారు, నువ్వు అన్యాయంగా నా దగ్గర తీసుకుంటున్నావు, నువ్వు బాగుపడతావు ఏంటన్నారు. నువ్వు అన్యాయంగా తీసుకున్నావు, నన్ను బాధ పెట్టావు, నువ్వు బాగుపడు. ఈ పాటికి ఎప్పుడో నేను కట్టేశాను, కట్టిందల్లా ఇంకా ఇవ్వండి ఇంకా ఇవ్వండి అంటున్నావు, ఇంకా అసలు తీరలేదు అంటున్నావు, వడ్డీ తీరలేదు అంటున్నావు, ఎన్ని లెక్కలు, నాశనం అయిపోతావు అన్నారు. అంతే. ఆ తర్వాత నెల రోజులు తిరగకుండానే ఆ ఇంట్లో దొంగలు పడి చాలా బంగారం, కొన్ని లక్షల రూపాయలు తీసుకెళ్లిపోయారు. ఆ కబురు కూడా ఇంటికి వచ్చింది. అతను మరలా డబ్బులు వసూలు చేయడానికి వచ్చినప్పుడు అతను మాట్లాడిన మాట ఏంటంటే, పాస్టర్ గారు మిమ్మల్ని చాలా బాధ పెట్టానండి, ఇదిగోండి దొంగలు పడిపోయారు మా ఇంట్లో. ఆ దొంగలు పడడం వలన మా దగ్గర ఉన్నటువంటి డబ్బులు, బంగారం, నగలు కూడా పట్టుకెళ్ళిపోయారు అని చెప్పడం నేను విన్నాను. అది మన దగ్గరలో ఉన్న కోటేపాలెంలో జరిగిన విషయం. వాళ్ళ పేర్లు నాకు గుర్తులేదు కానీ ఆ ఊరతను మాత్రం డబ్బులు ఇచ్చాడు అనేది నాకు గుర్తుంది. అందుకనే మనం ఎప్పుడైనా అన్యాయంగా గనక తీసుకుంటే ఖచ్చితంగా దేవుడు ఏదో విధంగా లాగేస్తాడని గుర్తుపెట్టుకోండి. ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా అన్యాయంగా మన దగ్గరికి రావటానికి వీల్లేదు. 15వ వచనంలో అంటాడు, తన పొరుగు వాని మానవ చూడవలనని ఎవరైతే ప్రయత్నం చేస్తాడో వాడు కూడా తప్పకుండా శ్రమ కలుగుతుంది. పొరుగువాని మానవ అనగా పొరుగువాని స్త్రీ కానీ, పొరుగు నా ఉన్నటువంటి భర్త లేకపోతే భార్య. అంటే ఇతరుల భార్యలను గాని, ఇతరుల భర్తలను గాని మనం కావాలని కోరుకుంటే, వాళ్ళతో గనక ఉంటే, వాళ్ళతో శరీర సంబంధాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి శ్రమ కలుగుతుంది అన్నాడు. అందుకని నీ పొరుగువాని భార్యను ఆశించొద్దని ప్రభు సెలవిస్తున్నాడు. అందుకే ఇతరులమైన పురుషుని గాని, ఇతరులైన స్త్రీలను కానీ ఎప్పుడు కోరుకోకూడదు. దానివల్ల ఘోరమైన అవమానం, నష్టం, అపకీర్తి కలుగుతుంది. అందుకని ప్రభు చెప్తున్నాడు, నీ పొరుగువాని మానం చూడాలనుకోవద్దు, అది ఘోరమైనది, దాన్ని తప్పకుండా ఉగ్రత వస్తుంది, తప్పకుండా నువ్వు నాశనం అయిపోతావు అన్నాడు. కనుక పొరుగువానికి సంబంధించిన ఏది ఎవరిని కూడా మనం ముట్టుకోకుండా ఉండడమే ఎంతో క్షేమమని గమనించాలి. చివరిగా విగ్రహాల గురించి చెప్తున్నాడు. చక్రపు విగ్రహాలను చేసుకుంటున్నారు, వాటి వలన ఏంటి ప్రయోజనం? అవి మూగ బొమ్మలు, అవిని చేస్తారు, వాటి మీద నమ్మకం పెడతారని. నిజం కదండి. ఒక బొమ్మను చేస్తారు, దాని మీద నమ్మకం పెట్టుకుంటారు, మళ్ళీ ఇలాగంటారట, ఏమని? నువ్వు మాట్లాడు అంటారట. వాటి గురించి అబద్ధాలు చెప్తారట. దీనికి ఈ పేరెట్టాం, దీనికి ఇలాంటి చరిత్ర, ఇది ఇలాగా అది అలాగా అని దాని గురించి చెప్తారట. ఆ కర్రను చూసి లెగు, మేల్కో, మాట్లాడు, రా అంటారట. ప్రభు అవుతున్నాడు ఏంటంటే, ఒక చెక్క బొమ్మను నువ్వే చేసావు కదరా, ఒక రాతి బొమ్మను నువ్వే చేసావు కదా, చేసి మళ్ళీ నిద్ర నుంచి ఉన్నట్టున్నావు, లెగు, రా, మాట్లాడు అని అంటే అదేం మాట్లాడుతుందిరా బాబు తిరుమలనోడా అంటూ దాన్ని ఎవరైతే దాన్ని అలాగూ మాట్లాడుతూ ఉన్నారో వారు కూడా శ్రమ అంటున్నారు. అది ఏమన్నా బోధించగలదా? అదేమన్నా వస్తుందా? అదేమన్నా మాట్లాడగలదా? మీకు అసలు జ్ఞానం ఉందా? అది వెండితో బంగారంతో పోయబడిందే కదా, పోత పోసిందే కదా.
దానికి ఏం ప్రభావం ఉంది? దానిలో ఏ రకమైన శక్తి సామర్థ్యాలు లేవు. అవి కేవలం నరులు చేసినది అంటూ ప్రభు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. అవన్నీ శ్వాస లేనివి, ఏమాత్రం ఉపయోగం లేనివి అంటూ యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఆయన సన్నిధిని లోకమంతా మౌనంగా ఉండును అంటున్నాడు. అంటే పరిశుద్ధ దేవుడు ఉన్నాడు, మీరు విగ్రహాలు చేసుకుంటున్నారు. అవి చెక్కవి, రాతివి, వెండివి, దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. చేసింది మీరే. తర్వాత మేల్కొండి, రండి, దీవించండి, కాపాడండి అంటే అవి ఏం చేయగలుగుతాయి అని సజీవుడు, నిజమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతూ, నేను పరిశుద్ధ ఆలయములో ఉన్నాను అని అంటున్నాడు. కనుక ఆయన పరిశుద్ధ ఆలయములో ఆయన ఉన్నాడు. మిగతా దేవాలయాలలో ఇలాగ విగ్రహాలను నిలబెట్టే వాటిలో విగ్రహమే ఉంది, కానీ దానిలో ప్రభావము లేదు అనంటూ నేను పరిశుద్ధ ఆలయములో ఉన్నాను అన్నాడు. కనుక ప్రభువును కలుసుకోవడానికి ప్రభు సన్నిధి కనుక నువ్వు వెళ్తే అక్కడ ఆయన నీతో మాట్లాడతాడట, ఆయన నీతో వస్తాడట, ఆయన దీవెనలు నీకు ఇస్తాడట. ఎంత గొప్ప భాగ్యం! కనుక ప్రభుతో ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉండండి. దర్శనము నెరవేర్చబడుతుందని చెప్పాడు. నీతిమంతుడు విశ్వాసంగా జీవించగలడు అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, తనది కాని దాన్ని ఎవరు కూడా ఆశించొద్దు. అలాగ ఆశించి పొందే అభివృద్ధి వాళ్ళకి శ్రమ కలుగుతుందని చెప్పారు. అంత మాత్రమే కాదు, అన్యాయంగా సంపాదించినా నష్టపోతామని చెప్పారు. ఇతరులది, అది భార్య, భర్త, ఇతరులు అనుకునేవారు ఎవరైనా సరే, నేను చూడాలని, వాళ్ళతో నేను ఉండాలని అనుకున్నా వాళ్ళ జీవితం శ్రమల పాలవుతుందట. కనుక జాగ్రత్త. విగ్రహాల విషయమే కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. కనుక దేవుడు ఏదైతే ప్రవక్త ద్వారా చెప్పాడో అది నెరవేర్చబడింది. బబులోను పతనమైంది. దేవుడు తన బిడ్డల పక్షంగా ఉన్నాడు అని మరొక్కసారి రుజువు చేశాడు. కనుక నీ నా పక్షంగా దేవుడు ఉన్నాడు. ఆయన ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టడు. సదాకాలం మీతో కూడా ఉంటానని చెప్పిన దేవుడు సదాకాలం మనతో ఉండును గాక. ఆమేన్.